ఇంతకుముందు మీరు ఏదైతే ఆన్సర్ చెప్పారో అది కరెక్ట్గా జైలు అవకోసా ట్రైలర్కి కరెక్ట్గా యాప్ట్ అనిపించిందండి. ఎందుకో ఆ నెగిటివిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు. బట్ రియల్ లైఫ్లో మీరు బాస్ సైడ్ ఉంటారా, కంటెస్టెంట్ సైడ్ ఉంటారా? బాస్ ఏం చేయమంటారు చేయాలి, పాప కంటెస్టెంట్స్కి కావాల్సింది కూడా బాస్కి చెప్పాలి. సో ఐ టోల్డ్ ఐమ్ అ బ్రిడ్జ్. సో బ్రిడ్జ్కి ఒక సైడ్ అంటూ ఉండదు. సో అలా ఉండాలి అంతే. రెండు ఒడ్లను కలిపే బ్రిడ్జ్ నేను. సో బాస్ని కంటెస్టెంట్స్ మధ్యలో బ్రిడ్జ్గానే ఉండిపోతాను. అమ్మ మీరు కెన్ యూ ప్లీజ్ టేక్ ద మైక్, ప్లీజ్ పాస్ మైక్. గివెన్ అ ఛాన్స్. మీరు ఇందాక అన్నారు కదా, అంటే ప్రతి ఒక్కరికి అవతల వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఉంటుందని. మీరు ఎట్లాంటి అనుకుంటున్న వాళ్ళ వ్యక్తి గురించి ఎవరైనా ఉందా? మా ఆవిడ గురించి, మా అబ్బాయి గురించి అండి. ఈ మధ్య అంటే మొన్నటి వరకు చాలా బ్యూటిఫుల్గా నువ్వు నాన్న కోసం పుట్టావా అమ్మ కోసం పుట్టావా అంటే నాన్న కోసం అనేసేవాడు. ఈ మధ్య ఈ షూటింగ్ నాకు పొద్దున్న 9 నుంచి 9 వరకు పెడుతున్నారండి. మా వాడు కొత్తగా స్కూల్ మొదలైంది. సో పొద్దున్నే నేను 7 వెళ్ళిపోయే టైంకి లేవట్లేదు, వచ్చేసే టైంకి పడుకొని పోతున్నాడు. సో ఈ గ్యాప్ ఒకటి మొదలైపోయేసరికి ఇందాక కరెక్ట్గా ఇక్కడ రాబోతుంటే లేచాడు, నాన్న అని అరుపరిచి వచ్చాడు నా దగ్గరికి. సరే కూర్చొని నీకు నాన్న అంటే ఇష్టమా అమ్మ అంటే ఇష్టమా అంటే అమ్మ అనేసాడు. ఇది మనకి తెలియకుండా ఎలా జరిగింది? సో బేసిక్ ఇప్పుడు నాకు అర్జెంటుగా నేను వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్కి మా ఆవిడ మా అబ్బాయి కూర్చొని ఏం చెప్తుంది. సో ఇప్పుడు మొత్తం మా అబ్బాయిని తన సైడ్కి తిప్పేసుకుంటుంటాను. సో అది నచ్చట్లేదు. వాళ్ళిద్దరు లైఫ్ని ఒకసారి ప్రైవేట్ లైఫ్లో ఒకసారి తొంగి చూద్దామని బాగా కోరిక ఉంది. వాళ్ళని ఏమైనా షోకి ఏమైనా తీసుకొస్తారా? అబ్బాయి ఇస్ స్టిల్ అ కిడ్ అండ్ Franti is very busy with అబ్బాయి and I have no clue if they're going to come to the show or not. మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఈ షో అంటే మీరు ఎమ్యులేట్ చేయడం కాదు, పర్సనల్గా ఒక ఈ షో ఇట్లాంటి షో చేయడానికి? నథింగ్ అండి, నథింగ్ అట్ ఆల్. ఇప్పుడు నాకు ఇన్స్పిరేషను మా తాతగారు. మా తాతగారు ఎప్పుడు షోను హోస్ట్ చేయలేదు కదండి. మీరు ఇప్పుడు తాతగారు డెఫినెట్లీ ఇంకా ఆయనే ఇన్స్పిరేషన్ నాకు.